బైబిల్ ఎంత గొప్పదంటే లోకంలో మానవుడు సాధించిన జ్ఞానానికి మించినది. నా ఉద్దేశం ఏంటంటే శాస్త్రాలు అని మనం అంటున్నాం ఈరోజు. ఈ శాస్త్రాలన్నీ కూడా ప్రకృతి నుండి వచ్చాయి. ఒక వృక్ష శాస్త్రం అని మనం అనుకున్నాం అనుకోండి, నేల వృక్షాలను మొలిపించబట్టే వృక్ష శాస్త్రం అని వీడు చూసి పరిశోధించి గ్రంథాలను తయారు చేశాడు. అలాగే జంతు శాస్త్రం అంటాడు, ఖగోళ శాస్త్రం అంటాడు, న్యూరాలజీ అంటాడు, ఎస్ట్రాలజీ అంటాడు, ఆంథ్రోపాలజీ అంటాడు. ఈ శాస్త్రాలన్నీ కూడా ప్రకృతిని బట్టి శాస్త్రాలు పుట్టాయి అంటాను. ప్రకృతి ఉంది కనుక ప్రకృతిలో తన కళ్ల ముందు జరిగిన వాటిని గ్రంథాలుగా రాశాడు పరిశోధించి. శాస్త్ర పరిశోధన అన్నారు దీన్ని. మరి ప్రకృతి కలగటానికి కారణం ఎవరు? దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవి అని చదువుకున్నాం. ప్రకృతి ఇప్పుడు ఎలా పుట్టింది చెప్పండి? దేవుని వాక్యము వలన. మీరు ఉంటున్నది ప్రకృతిలో, మీరు చదువుతున్నది ప్రకృతికి జన్మనిచ్చిన శాస్త్రాన్ని, బైబిల్ని, జ్ఞానం, క్రీస్తుని. వాళ్ళు చదువుతున్నది ప్రకృతిని, మీరు చదువుతున్నది ప్రకృతిని పుట్టించిన జ్ఞానాన్ని, శాస్త్రాన్ని. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? మీరే. వాక్యాన్ని పరిశోధించిన వాళ్ళు, కడకు దేవుని రహస్యాలను కూడా ఎరిగిన వారు. మీరు గొప్పవాళ్ళు కాలేరా? మీరు బైబిల్ని బాగా పరిశోధించి ప్రజల మధ్యకు మీరు వెళితే, పరిపూర్ణులైన వారి మధ్యకి, వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు తప్పదిక.